హలో అండి. ఈరోజు మనం ఈవెంట్ గురించి నేర్చుకుందాం. ఓకే. ఈవెంట్ అంటే ఏంటి? దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దగ్గర దగ్గర ఎన్నున్నాయంటే దీంట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 దాకున్నాయి. ఓకే. 9 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎండ్ ఈవెంట్, ఆ తర్వాత ఎండ్ మెసేజ్, ఎండ్ ఈవెంట్ ఫస్ట్, ఎండ్ మెసేజ్ ఉంటది ఫస్ట్. ఓకే. ఎండ్ మెసేజ్, ఆ తర్వాత ఎండ్ ఈవెంట్, దీనికి మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ ఈవెంట్, ఆ తర్వాత స్టార్ట్ మెసేజ్. ఓకేనా? ఆ తర్వాత స్టార్ట్ ఈవెంట్, స్టార్ట్ మెసేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఎర్రర్ ఎండ్ ఈవెంట్, ఎర్రర్ ఎండ్ ఈవెంట్, ఎర్రర్ స్టార్ట్ ఈవెంట్. ఇట్లా దాంతోపాటు మనకి నెక్స్ట్ వచ్చేసేసి టైమర్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి టైమర్ అయిపోయిన తర్వాత టెర్మినేట్ మెసేజ్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకోటి ఏదో ఉంటుంది, ఎస్కలేషన్ ఎండ్ ఈవెంట్, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ మనం 1 by 1 అయితే నేర్చుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే. మొత్తం 9 ఉన్నాయి. ఈ 9 అన్నవి మనం 1 by 1 ఈరోజు ఈ సెషన్లో నేర్చుకుందాం. ఇవి మనకి కోర్ అండి. కోర్ మనం ఇవి డైలీ మనం కంపల్సరీ వాడేవి ఇవి. సో దీని గురించి 1 by 1 ఏవి ఎక్కడ ఎందుకు వాడతాం అన్నది క్లియర్ కట్గా థియరిటికల్గా మనం మొత్తం అయితే మీకు నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డైలీ వాడే లైఫ్ ఫ్లోస్లో పక్కా వాడతాం. అది మన ఇంటిగ్రేషన్ ఫ్లో అని అవ్వండి, లోకల్ ఇంటిగ్రేషన్ ఫ్లో అవ్వండి, ఎర్రర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అవ్వండి, దీంట్లో ప్రతి దాంట్లో మనం ఏంటంటే ఇది డైలీ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను దీని గురించి క్లియర్ కట్గా చెప్తాను. చలో చూసేద్దాం. ఇప్పుడు డైరెక్ట్ డెస్క్టాప్ స్క్రీన్లో మనం ఎట్లా వర్క్ అవుతుంది ఏంటన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో చూద్దాం. చలో. ఈరోజు మనం ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈవెంట్ అంటే ఏంటి అని చెప్పి చాలామంది మళ్ళీ ఈవెంట్ గురించి సపరేట్ చదువుతున్నాం అనుకోవాలండి. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ప్యాలెట్ ఆప్షన్స్లో అది ఒక మనకి ఆప్షన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈవెంట్ అని చూసారా, ఇది మనకి ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం ఎక్కడ ఎప్పుడు యూజ్ చేస్తాం అన్న దాని గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి ఈరోజు ఈ సెషన్లో. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది లేకుండా మనం ఏం చేయం కదా, అందువలన. ఓకే. ఆల్రెడీ మనం ఇక్కడ వీటిలో ఇది స్టార్ట్, ఒక్క నిమిషం, ఇది స్టార్ట్ మెసేజ్. ఓకే. ఇందులో ఇక్కడ ఉంది స్టార్ట్ మెసేజ్, ఇది వాడేసాం. ఓకేనా? ఇది ఇక్కడ మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో వాడుతున్నాం. ఓకేనా? ఆ తర్వాత ఇదిగోండి ఎండ్ మెసేజ్. ఓకే. ఎండ్ మెసేజ్ కూడా అయిపోయింది. ఈ రెండు మనం ఎక్కడ వాడుతున్నాం అన్నది మీకు డైలీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అర్థమైపోతుంది. ఓకేనా? స్టార్టింగ్కి ఎండింగ్కి ఇది యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎండ్ ఈవెంట్, స్టార్ట్ ఈవెంట్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకేనా? అవుతుందా చూడండి. ఎండ్ స్టార్ట్ మెసేజ్ కదా, ఇది స్టార్ట్ ఈవెంట్ నేను యాడ్ చేస్తుంది. ఇక్కడ నేను యాడ్ చేయడానికి చూస్తుంటే ఇది ఇక్కడ యాడ్ అవ్వట్లేదు చూడండి. ఓకే. ఇది చూడండి, ఇక్కడ యాడ్ అవుతుందా లేదు, ఇక్కడ ఏమైనా యాడ్ అవుతుందా, అవుట్ సైడ్ ఎక్కడైనా యాడ్ అవుతుందా లేదు. చూడండి ఇది మనకి ఎందుకు యాడ్ అవ్వదంటే ఇది ఎండ్ ఈవెంట్, స్టార్ట్ ఈవెంట్ అన్న దాని గురించి లాస్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడు చూస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. ఈ రెండు లాస్ట్లో చెప్పుకుందాం. ఎండ్ ఈవెంట్, స్టార్ట్ ఈవెంట్ అన్నది ఇది ఇంకొక ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్ని కాల్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం అది. ఓకేనా? ఇదైతే లాస్ట్లో చెప్పుకుందాం. ఓకే. ప్రాసెస్ కాదు, ఇంకొక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి కాల్ చేసేటప్పుడు. ఓకే. ప్రాసెస్ కాదు, ప్రాసెస్ అంటే మనకి వేరు వస్తుంది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ చూడండి. ఇప్పుడు మనం మెయిన్ ఇంటిగ్రేషన్ ఇది కదా, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అన్నది ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి. ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అన్నది చెప్పాను కదా, ఆ సెక్షన్ ఉంది, మీరు చూడండి.
లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్, ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి మధ్య తేడా ఏందన్న దాని గురించి ఇప్పుడైతే మనం నేర్చుకుంటున్నది వచ్చేసి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అన్నది మళ్ళీ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం. ఇది మనకి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. దీనికి సంబంధించిన నేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని ఉంది, ఇక్కడ కూడా ఉంది. కావాలంటే ఇది చేంజ్ చేసుకోవచ్చు. లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి తేడా ఏంటన్న దాని గురించి నేను ఆల్రెడీ దాని సెషన్లో చెప్పాను, అది చూస్తే తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇదిగోండి దీంట్లో ఏముంది, ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ ఉంది, ఇక్కడ ఎండ్ ఉంది, స్టార్ట్ ఉంది, ఎండ్ ఉంది కదా. ఇక్కడ మీకు స్టార్ట్లో చూసుకున్నట్లయితే స్టార్ట్ ఈవెంట్ ఉంది, ఇక్కడ ఎండ్ ఈవెంట్ ఉంది. ఓకే, ఎండ్ ఈవెంట్ ఇది మీరు ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి స్టార్ట్ ఈవెంట్, ఎండ్ ఈవెంట్. ఇదే మీరు ఈ స్టార్ట్ ఈవెంట్ ఉంది చూసారా, ఈ స్టార్ట్ ఈవెంట్ని తీసుకొచ్చి మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో పెట్టారనుకోండి, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని ఉంటుంది, ఇది మెయిన్ అనుకోండి, మెయిన్కి ఇట్లా ఉంటుంది. ఓకేనా, మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో పెడితే ఇంకోటి యాడ్ చేయడానికి కుదరదు. అదే మీరు లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఇక్కడ స్టార్ట్ ఈవెంట్ అన్నది తీసుకుపోయి ఇంకోటి యాడ్ చేయాలంటే యాడ్ అవుతుంది. చూసారా, ఇక్కడ యాడ్ అయింది, కాకపోతే ఇక్కడ యాడ్ అవ్వట్లేదు. ఓకేనా, ఇక్కడ మనకి తేడా ఏంటంటే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ నుంచి మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని కాల్ చేయాలనుకోండి, ఇక్కడ చాలా పెద్దగా ఉంది ఫ్లో, ఇక్కడ నుంచి కట్ చేసి ఈ 2 ఆప్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనుకోండి, పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కాల్ చేసామనుకో, లోకల్ ఇంటిగ్రేషన్ నుంచి మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కాల్ చేయడానికి ప్రాసెస్ కాల్ని యూస్ చేస్తాం. దాన్ని యూస్ చేసి ఆల్రెడీ నేను అది ఎట్లా యూస్ చేస్తాం ఏంటన్నది నేను ఆ వీడియోలో చెప్పాను. కాకపోతే ఈరోజు మనం ఓన్లీ ఈవెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం, ఇవి ఏవి ఎక్కడ ఉంటాయి ఏంటి అన్న దాని గురించి. ఓకేనా, ఇప్పుడు మనకి స్టార్ట్ ఈవెంట్ అయిపోయింది, ఎండ్ ఈవెంట్ అయిపోయింది, ఎక్కడ ఉంటుంది అన్న దాని గురించి. ఓకేనా, స్టార్ట్ ఈవెంట్, ఎండ్ ఈవెంట్ అయిపోయింది, స్టార్ట్ మెసేజ్, ఎండ్ మెసేజ్ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏముంది, ఇది 1 2 అయిపోయినాయి. ఓకే, ఇంకోటి మనకి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయింది, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయింది, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ దీన్ని కూడా చెప్పేస్తే, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ కదా, దీన్ని మీరు విత్ ఇన్ ద ఐఫ్లో దీంట్లో అయినా యాడ్ చేయగలరు, లోకల్ ఇంటిగ్రేషన్ కానీ మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో మాత్రం యాడ్ చేయగలరు. అదే మనం బయటకు యాడ్ చేస్తే అవ్వదు, తెలుసు కదా. ఇది ఆల్రెడీ మీరు ట్రై చేయండి ఒకసారి, తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీని లోపల ఏమేమి ఉంటాయి అన్న దాని గురించి చూపిస్తాను. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ కదా, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అన్నది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఎర్రర్ స్టార్ట్, ఎండ్ మెసేజ్. ఓకేనా, ఇక్కడ ఎండ్ మెసేజ్ అని చూడండి, ఇక్కడ ఎర్రర్ స్టార్ట్ ఈవెంట్. ఓకేనా, ఇక్కడ దీంట్లో ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ చూడండి, ఎర్రర్ స్టార్ట్, ఎర్రర్ ఎండ్ కదా. ఎర్రర్ ఎండ్ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేస్తే అవుతుంది, కానీ ఇక్కడ వేరే దాంట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి దీంట్లో చూస్తున్నట్లయితే దీంట్లో యాడ్ చేస్తున్నా, ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్ట్, ఎర్రర్, ఎండ్. ఎర్రర్ మెసేజ్ని క్యాప్చర్ చేసేటప్పుడు మనం ఇవి యూజ్ అవుతాయండి, మనం రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేస్తాం. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎర్రర్ స్టార్ట్, ఎర్రర్ ఎండ్ అయిపోయింది, ఎర్రర్ ఎండ్, ఎర్రర్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్క్యాప్సులేషన్ అండ్ ఎండ్ ఈవెంట్. ఇది తక్కువ మనం వాడడం, కాకపోతే మీరు ఒకసారి చూపిస్తున్న దీని లోపల కాన్ఫిగరేషన్ ఏముంటుంది అన్న దాని గురించి. ఇదిగోండి ప్రాసెసింగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీ చూసుకున్నట్లయితే రిసీవర్ నోడ్ ఫౌండ్, ఆ తర్వాత రూటింగ్ కండిషన్. ఇది మనం తక్కువ వాడేది, మ్యాక్సిమం మనం వాడేది వచ్చేసేసి ఎండ్ ఈవెంట్, ఆ తర్వాత ఎండ్ మెసేజ్, ఎర్రర్ ఈవెంట్, ఎర్రర్ ఎండ్ ఈవెంట్, ఎర్రర్ స్టార్ట్ ఈవెంట్, ఆ తర్వాత స్టార్ట్ ఈవెంట్, ఆ తర్వాత మెసేజ్ స్టార్ట్ మెసేజ్, ఆ తర్వాత టైమర్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే టెర్మినేట్ మెసేజ్ అన్నది ఎప్పుడు వాడతామంటే మనం ఇంకా ఇది లాస్ట్, ఇక్కడ నుంచి ఇంకా మెసేజ్ ముందుకు వెళ్ళకూడదు, ఇంకా ఆపేయాలన్న టైంలో మనకి ఏంటంటే ఈ టెర్మినేట్ మెసేజ్ అన్నది వాడతాం, ఇక్కడ ఎండ్ లేకుండా దీన్ని వాడతాం. ఓకేనా,
మీరు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటారు. దీంట్లో కాన్ఫిగ్ చేయడానికి చెప్పడానికి ఏముండదు. ఇది ఎండ్లో ఇక ఇది అనుకోండి, ఇది ఎండ్ కదా, ఈ ఎండ్ లేదనుకోండి, మనకి ఈ ఎండ్ తీసేసి ఈ టెర్మినేట్ మెసేజ్. టెర్మినేట్ అంటే ఏందాక ఇంకా అక్కడ నుంచి అతన్ని తీసేసినట్టే. ఒక కాలేజీలో టెర్మినేషన్ చేసేసారు అన్నట్టు మనకు అతన్ని ఎట్లయితే తీసేస్తారో అట్లా ఇది ఏంటంటే బ్లాక్ అన్నమాట. ఇక ఇక్కడ నుంచి మెసేజ్ ముందుకు ఏం వెళ్ళదు అని చెప్పి అర్థం. అది మీ రిక్వైర్మెంట్ బట్టి వాడుకోండి. ఓకే, ఇంకేమున్నాయి? టైమర్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, ఇక్కడికి వచ్చాను, టైమర్ అన్నది యాడ్ చేశా. ఓకే, టైమర్ అన్నది యాడ్ చేసిన తర్వాత మీకు దీంట్లో ఏదన్నా ఇంకా కావాలి క్లియర్గా అంటే కామెంట్స్లో చెప్పండి, నేను అయితే దానికి రిప్లై ఇస్తాను. లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? ఇక ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఈ స్టార్ట్ని HTTPSని ఇక్కడ నుంచి నేనైతే ఇప్పుడు తీసేస్తున్నా. ఈ లోకల్ని కూడా తీసేస్తున్నా. ఈ ఎర్రర్ ఎక్సెప్షన్ని కూడా తీసేస్తున్నా. మనకి టైమర్ ఒకటి బాగా నేర్చుకుంటే చాలు మీరు. కొంచెం ఇది పక్కా వాడతాం, ఇది లేకుండా అసలు ఉండదు మనకి. ఓకే, ఈ సెంటర్ కూడా అవసరం లేదు మనకి. ఇంకా టైమర్ని పెట్టి ట్రిగర్ చేస్తాం కాబట్టి వేరే ఓడేటా సర్వీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తాం మనం. యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ నుంచి దీన్ని ఇట్లా కనెక్ట్ చేస్తున్నా. ఓకే, టైమర్ కాన్ఫిగరేషన్స్ వాటి ఇన్ఫర్మేషన్ అన్నది చూద్దాం. షెడ్యూలర్ అని ఉంది, ఇక్కడ నేమ్ అని ఉంది. చూసినట్లయితే ఇక్కడ నేమ్లో మీరు కావాల్సిన మీకు ఏ నేమ్ కావాలంటే అది ఇక్కడ జనరల్లో సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత షెడ్యూలర్లో ఉంటుంది ఇప్పుడు మొత్తం కాన్ఫిగరేషన్. బేసిక్గా అడ్వాన్స్డా అన్నది ఇక్కడ నుంచి చూస్ చేసుకోండి. బేసిక్ చూద్దాం ఫస్ట్. ఎంటర్ యాజ్ ఏ శాంపిల్ షెడ్యూలర్. ఓకే, సారీ, సింపుల్ షెడ్యూలర్ లేకపోతే మల్టిపుల్ షెడ్యూలర్. అంటే ఒక డేలో ఒకసారి మాత్రమే ట్రిగర్ చేయాలనుకున్నప్పుడు దీన్ని చూస్తే చాలు. మల్టిపుల్ షెడ్యూలర్స్ అంటే మల్టిపుల్ టైమ్స్, అంటే స్టార్ట్ డేట్ అండ్ టైము, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా స్టార్ట్ అవ్వాలి ఏంటి. మీకు మన నెట్వర్క్కి సంబంధించినటువంటి సిమ్ కార్డ్స్ మనం పర్చేస్ చేసి మన మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటాం. కరెక్ట్గా 29కి ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి, మనకి మెసేజ్ వచ్చేసేసి 27th 26th నుంచి స్టార్ట్ అవుతుంది. మీ యొక్క రీఛార్జ్ అన్నది ఇంకొక 3 daysలో ఎక్స్పైర్ వస్తుంది, ప్లీజ్ రీఛార్జ్ చేసుకోండి అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. చూసారా? అదేంటంటే ఇట్లా టైమర్ని సెట్ చేసి ఉంటుంది. ఆ టైమర్ ప్రకారం మీరు ఎక్స్పైర్ పీరియడ్ రీఛార్జ్ చేయగానే దీంట్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యి అదేంటంటే మీకు ఎవ్రీ మంత్ ఓకే ఇప్పుడు మీది మంత్ 30కి ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి, అది ఒక 2 days 3 days ముందుగానే మీకు మెసేజ్ వచ్చే విధంగా ఇట్లా షెడ్యూలర్ అనేది సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మల్టిపుల్ షెడ్యూలర్ ఇది వచ్చేసి సింపుల్ షెడ్యూలర్. ఫస్ట్ సింపుల్ షెడ్యూలర్ చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎన్నిసార్లు రిపీట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ పర్ సెకండ్కి రిపీట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే పర్ మినిట్కి రిపీట్ చేయాలనుకుంటున్నారా. యాక్చువల్గా అయితే అక్కడ ఎట్లా ఉంటుందంటే వీక్లీ కాదు, డైలీ ఉంటుంది. డైలీ ఒకసారి అంటే ఇంకా 3 daysలో రీఛార్జ్ అయిపోతుంది అనగా మనకి ఎట్లా వస్తుంది మెసేజ్, డైలీ ఒకసారి మార్నింగ్ ఏదో ఒక టైం అన్న షెడ్యూల్ చేస్తారు కదా. సో నేనైతే ఇక్కడ డైలీ అని సెట్ చేస్తున్నా. డైలీ అని సెట్ చేసిన తర్వాత ఎవ్రీ మనకి ఏ డే రోజు ఇక్కడ నుంచి డే అన్నది ఇక్కడ 31 days ఉంటాయి కదా మంత్లీలో. సో ఆ డే అన్నది సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ నేను ఆ రీఛార్జ్ ప్లాన్లను బట్టే ఇక్కడ నుంచి నేను సెట్ చేస్తున్నాను. చూడండి, నంది 31st రీఛార్జ్ అయిపోతుంది అనుకోండి, 29 నుంచి స్టార్ట్ చేస్తున్నా. 29 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి చూసినట్లయితే స్టార్ట్ డేట్ అండ్ టైము ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నుంచి మీరు ఆగస్ట్ కదా, ఆగస్టులో ఎక్కడ నుంచి 29 నుంచి నాకు స్టార్ట్ అవ్వాలని చెప్పి ఇక్కడ నుంచి నేను ట్రిగర్ చేస్తున్నా. పర్టికులర్గా టైం కూడా మీరైతే ఇక్కడ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా?
ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది 0000 వద్దు మనకి ఇక్కడ అవర్స్ కదా. ఎగ్జాంపుల్కి ఇది 24 అవర్స్ టైం షీట్లో ఉంటుందండి. దీన్ని బట్టి మీరైతే కాన్ఫిగ్ చేసుకోవాలి. 12 అనేది సెట్ చేశాను. ఓకే, అట్లా ఇక్కడ నుంచి ఎండ్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి ట్రిగర్ చేయాలి, ఎండింగ్ ఎప్పటి నుంచి ట్రిగర్ చేయాలన్న దాని గురించి కాన్ఫిగరేషన్ ఇది. ఓకే, ఇది జస్ట్ మీకు ఎట్లా కాన్ఫిగ్ చేసుకోవాలి ఏంటన్నది చెబుతున్నాను నేను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ 14 ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు ఎండ్ అవ్వాలన్న దాని గురించి. ఓకే, మినిట్స్ 45 మినిట్స్. ఆ తర్వాత ఇక్కడ 29 స్టార్ట్ అయింది కదా, 31 దాకా అవ్వాలని చెప్పి ఇక్కడ ఇస్తాను. ఇక్కడ సండేస్ సాటర్డేస్ కూడా ఉంటాయి, ఇది మీకు కరెక్ట్గా చూసుకోండి. ఓకే, నేను జస్ట్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. ఇక్కడ నుంచి టైం జోను, మీ యొక్క టైం జోను అంటే మీ కంపెనీ నామ్స్ ప్రకారం మీరు ఏ క్లయింట్కి అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి యూటీసీ టైం జోన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూటీసీ టైం జోన్ ఆ కంట్రీ ఏంటిదన్నది తెలుసుకోండి. మనకైతే ఇండియా టైం జోన్ ఇదిగోండి, ఇది మనది యూటీసీ టైం జోన్కి సంబంధించినటువంటి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంట్రీకి బట్టి యూటీసీ టైం జోన్స్కి సంబంధించి ఇదిగోండి ఇట్లా వస్తాయి ఈ క్యామెల్ ఫంక్షన్స్ ఇవి. దీన్ని మీరు ఇక్కడ నుంచి ఈ బ్లాక్స్ రీడ్ చేసుకొని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ఇది ఉంది, ఇది ఓకే. ఓకే, ఇది ఇక్కడ మీ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఇస్తారు, అది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. త్రో ఎక్సెప్షన్ ఆన్ ద షెడ్యూలర్ ఎక్స్పైర్ అంటే మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీకు ఏదన్నా ఈ షెడ్యూల్ చేసినటువంటి టైం ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మీ మెయిల్ ఐడీస్ కాన్ఫిగ్ చేసిన మెయిల్ ఐడీస్కి ఎక్సెప్షన్ లాగా త్రో చేస్తుంది. ఇది ఎక్స్పైర్ అయిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఉంది. అడ్వాన్స్డ్ చెప్పే ముందు దీంట్లో ఇంకోటి ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేసాం సింపుల్ షెడ్యూలర్ అన్నది యూజ్ చేసాం ఇప్పుడు దాకా. ఇప్పుడు మల్టిపుల్ షెడ్యూలర్స్. ఇక్కడ మల్టిపుల్ షెడ్యూలర్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మల్టిపుల్గా యాడ్ చేసుకుంటూ పోవడమే. స్టార్ట్ ఎప్పుడు ఎండ్ ఎప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 5th, ఆ తర్వాత 5th 13, ఆ తర్వాత 13:35 ఇక్కడ నుంచి ఓకే చేస్తున్నా. ఆ తర్వాత ఈరోజు ఒకసారి ట్రిగర్ చెయ్యి. ఆ తర్వాత నెక్స్ట్ 6th రేపు కూడా చెయ్యి. మెసేజ్ అన్నది పంపి రీఛార్జ్ చేసుకోమని చెప్పి. ఓకే, ఇట్లా మళ్ళీ ట్రిగర్ చేయడం అని చెప్పాను. ఇక్కడ నుంచి మీకు ఎన్నిసార్లు ట్రిగర్ చేయాలంటే అన్నిసార్లు ఇక్కడ నుంచి కాన్ఫిగ్ చేసుకుంటాం. ఇక్కడ యూటీసీ టైం జోన్కి సంబంధించి ఇదిగోండి ఇట్లా వస్తుంది. మీ కంట్రీని బట్టి అక్కడ కూడా అట్లానే వస్తుంది. ఇందాక లోడ్ కాల, ఇప్పుడు లోడ్ అయింది. ఇక్కడ నుంచి మీ టైం జోన్ అన్నది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి షెడ్యూలర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే షెడ్యూలర్ అయిపోయింది కదా, షెడ్యూలర్లో బేసిక్ అడ్వాన్స్డ్కి వెళ్దాం. ఇప్పుడు బేసిక్లో మనకి ఇది మీకు వద్దు ఈ టైం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే దీన్ని డిలీట్ చేసేయండి చాలు, ఇట్లా డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ సెకండ్స్, ఎన్ని సెకండ్స్లో మీకు స్పెసిఫిక్ సెకండ్స్ ఎట్లా కాన్ఫిగ్ చేయాలి, ఆ తర్వాత స్పెసిఫిక్ మినిట్స్, ఆ తర్వాత స్పెసిఫిక్ అవర్స్, స్పెసిఫిక్ డేస్. మీకు ఇక్కడ అడ్వాన్స్డ్లో ఏంటంటే స్పెసిఫిక్గా ప్రతిదీ అంటే ఒక డేలో ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి ఇన్ని సెకండ్లకి మాత్రం ఇది ట్రిగర్ చేయాలని చెప్పి కాన్ఫిగ్ చేసే కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది మీకు. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఓకేనా, ఇక్కడ నుంచి 0th 7th 8th ఇట్లా 5th ఇక్కడ మొత్తం కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడ మీకు ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది కూడా మినిట్స్కి సంబంధించినటువంటి. ఆ తర్వాత మంత్స్, ఎవ్రీ మంత్ చేయాలనుకుంటున్నారు అక్కడైతే మనకి ఏంటంటే స్పెసిఫిక్గా బేసిక్గా ఉంటుంది. కాకపోతే ఇది అడ్వాన్స్డ్ ఏంటంటే ఒక ఇయర్లో ఎన్ని ఎవ్రీ 12 months ఇక్కడ ఎవ్రీ 12 months స్టార్టింగ్ ఇన్
అని ఉంది. ఎవ్రీ మంత్ అన్నది పంపించాలనుకుంటే ఇక్కడ ఎవ్రీ మంత్ అని సెలెక్ట్ చేయండి. ఎవ్రీ ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ అని సెలెక్ట్ చేయండి. ఓకేనా. ఎవ్రీ 1 ఇయర్కా 2 ఇయర్కా ఎవ్రీ 5 ఇయర్స్కా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ అన్నది షెడ్యూల్ చేసిన తర్వాత అన్న దాని కాన్ఫిగరేషన్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, స్టార్ట్ ఎప్పుడు అవ్వాలి దానికి సంబంధించినటువంటి మొత్తం కాన్ఫిగరేషన్, ఆ తర్వాత ఎండ్ ఎప్పుడు కావాలి. ఇక్కడ మీకు ఇదిగోండి ఇది ఉంది కదా 25, ఇక్కడ మీరు 2034 దాకా ఉంది, 2034 దాకా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ లేదు 2034, ఆ తర్వాత 2040, ఆ తర్వాత 3. ఇక్కడ నుంచి ఇయర్స్ మీరు ఎన్ని ఇయర్స్ ఇలా కాన్ఫిగ్ చేయాలన్న కాన్ఫిగరేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లే స్టార్టింగ్ కూడా, స్టార్టింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఆగస్టు, ఆ తర్వాత 29th అని ఇందాక మనం చూస్ చేసాం కాబట్టి అది చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలన్న దాని గురించి. ఇక ఆ తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇదంతా చూసారు కదా, ఇదంతా మీ యూటీసీ టైం జోన్, మీ కంట్రీని బేస్ చేసుకొని మీరు వర్క్ చేసే కంట్రీని బేస్ చేసుకొని ఇక్కడ కాన్ఫిగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టు త్రో ఎక్సెప్షన్, ఇంతే దీంట్లో మొత్తం అయితే ఉండేది. ఆ తర్వాత వీటిలో ఇవి ఎక్స్టర్నలైజ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది రియల్ టైంలో మనకి. ఆ టైంలో ఏంటంటే ఎక్స్టర్నలైజ్ ఇది ప్రతి ప్యాలెట్ ఆప్షన్లో ఉంటాయి మీకు. ఇది ఎక్స్టర్నలైజ్ ఎట్లా చేస్తామంటే ఇక్కడ నుంచి క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ నుంచి క్లిక్ చేసిన తర్వాత ఎక్స్టర్నలైజేషన్కి సంబంధించి అడ్వాన్స్డా బేసిక్ సంబంధించి ఎక్స్టర్నలైజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ మొత్తం ఎక్స్టర్నలైజేషన్ అయితే చేయొచ్చు. ఎక్స్టర్నలైజేషన్ ఎట్లా చేస్తాం అన్న దాని గురించి మీకు ఒక వీడియో ఉంటుంది, అది క్లియర్గా చూడండి ఒక ప్యాలెట్ ఆప్షన్లో. దాంట్లో ఈ ఎక్స్టర్నలైజేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనకి ఇది మొత్తం ఎట్లా కాన్ఫిగ్ చేస్తాయంటన్న దాని గురించి మీకు తెలిసింది కదా, మీ రిక్వైర్మెంట్ని బట్టి సెట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే బేసిక్కి వెళ్ళిపోతున్నా. ఇక్కడ మల్టిపుల్ షెడ్యూలర్, సింపుల్ షెడ్యూలర్ అయితే నేను చూస్ చేస్తాను. ఓకే. డైలీ కాదు మనకి నన్ను పెట్టేస్తున్నా. ఇక్కడ సెకండ్స్ అని పెడుతున్నా. ఎవ్రీ మనకి ఇక్కడ 10 సెకండ్స్కి ఒకసారి మనకి ట్రిగర్ చేసే విధంగా అయితే చూస్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడే మనకి ఆగస్టు. ఓకే. మళ్ళీ ఇది వచ్చి స్టార్టింగ్కి సంబంధించి ఈరోజే మళ్ళీ ఇప్పుడు ఎంతైంది 1:15 దాకా అయింది. ఇప్పుడైతే ఈరోజు 14:18 దాకా పెట్టుకున్నా. ఆ తర్వాత 18:44 టైం అన్నది సెట్ చేశాను. ఓకే. 12 స్టార్ట్ అయింది. ఆ 18 దాకా మనకి ఏంటంటే మెయిల్స్ పంపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఇంకా ఆ తర్వాత టైం జోను ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీరు ఏ టైం జోన్లో ఉన్నారో దాన్ని అయితే ఇక్కడ నుంచి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఇండియన్ టైం జోన్ ఉంటుంది ఏంటి అన్న దాని గురించి మీకు ఇక్కడ నుంచి మీరు ఏదైనా వేరే కంట్రీ గురించి సంబంధించినటువంటి టైం జోన్ గురించి కావాలన్నా సరే ఇక్కడ నుంచి మీరైతే తీసుకోవచ్చు డైలీ. ఇక్కడ నుంచి మీరు బ్లాగ్స్ రీడ్ చేయండి. బ్లాగ్స్లో ఏంటంటే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. ఓకేనా. ఓకే. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి మీకు డైలీ వీటి గురించి. ఈ గ్రూవీ స్క్రిప్ట్స్ కొన్ని స్పెసిఫిక్గా మనకి ప్యాలెట్ ఆప్షన్స్ని యూజ్ చేసి చేంజ్ చేయలేమనుకోండి. ఆ టైంలో ఏంటంటే మనకి ఈ గ్రూవీ స్క్రిప్ట్ని వాడి అయితే మనం అయితే యూజ్ చేస్తాం. ఇదిగోండి ఎస్ఏపి హెల్ప్కి సంబంధించినటువంటి హెల్పింగ్ అంటే మొత్తం మీకు ప్రతిదీ ఉంటుంది దీంట్లో. ఈ బ్లాగ్లో చేంజ్ టైం జోన్ డిఫాల్ట్ లాస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ టైం జోన్స్ ఇవి క్లోజ్ చేసేస్తున్నా. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ నుంచి ఆఫ్రికా మనకి ఇండియా కావాలి.
నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను, నేను నాకు తెలుసు అక్కడైనా పెట్టొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ప్రతిదీ చూసుకోవాలి కదా, మీకు ఎట్లా ఉంటుంది ఏంటన్న దాని గురించి. ఇరాన్, ఆ తర్వాత ప్రతిదానికి ప్రతి కంట్రీకి సంబంధించినటువంటి టైం జోన్స్ ఇవి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్న లిస్ట్ ఆఫ్ టైం జోన్స్ ఇవి. ఆ తర్వాత ఇట్లా హెల్ప్ పోర్టల్లోకి వచ్చి చదువుకోండి. ఓకే, ఇప్పుడు సాల్వ్ సిస్టమ్ జోన్. ఓకే, ఇదిగోండి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి ఒక్కొక్క బ్లాగ్ని తీయండి. మీ కంట్రీని బట్టి ఆ టైం జోన్ అన్నది వాళ్ళే ఇస్తారు మ్యాక్సిమం మీకు. ఇదిగోండి ఇది క్యామెల్ ఫంక్షన్, టైం స్టాంప్స్కి సంబంధించి. ఇక్కడ నుంచి ఇది యూజ్ చేయండి. రిజల్ట్ వచ్చేసేసి ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసేసి మీకు ఇక్కడ నుంచి సొల్యూషన్. ఓకే, హలో బిలో హెల్ప్ యూ కన్వర్టింగ్ టైమ్స్. ఓకే, టైం కన్వర్షన్కి సంబంధించిన గ్రూవీ స్క్రిప్ట్స్ అవి ఇవి. ఇంపోర్ట్ అని ఉందంటే మీకు అర్థం చేసుకోండి. ఇంపోర్ట్కి సంబంధించిన ప్యాకేజెస్ ఇవి, జావాకి సంబంధించింది. ఇది కొద్ది అవసరం మనకి. ఓకే, యూజింగ్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైం జోన్కి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి బ్లాగ్స్, మీరైతే యూజ్ చేయండి. ఎట్లా సెట్ చేసి ఎట్లా తీసుకోవాలన్న దాని గురించి చూపించాను కదా నేను. ఇప్పుడు నేను టైం జోన్స్కి మన టైం జోన్ సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఓకే, నేనైతే ఇట్లా బేసిక్గా ఇట్లా సెట్ చేశాను. ఎవ్రీ 10 సెకండ్స్ ఒకసారి మనకి పుల్ చేసి 10 సెకండ్స్ ఒకసారి ట్రిగర్ చేయాలి మనకి. ఓకేనా, నేను ఆల్రెడీ దీంట్లో డిఫాల్ట్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఉంది కదా, హెడర్ ఇది హెడర్ కదా. ఆ తర్వాత ఇది బాడీ ఎక్కడ ఉంది, ఇది బాడీలో ఇదైతే కాన్ఫిగ్ చేశాను. ఓకే, ఇది బాడీలో కాన్ఫిగ్ చేశాను కదా. ఇది వచ్చేసేసి మనకి ఈ 5కి సంబంధించి ట్రిగర్ చేస్తున్నాను. ఇప్పుడు హెడర్కి సంబంధం లేదు, హెడర్ అన్నది ఇటు నుంచి వస్తే మనకి యూజ్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే డైనమిక్గా కాల్ చేయాలి కదా. ఓకే, ఇంకో కంటిన్యూ మోడ్ పేరు పెట్టుకుందాం. ఇక్కడ కంటెంట్ మోడిఫైర్ యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లేస్ సరిపోతుందా? కాన్ఫిగ్ చేస్తున్నా. షెడ్యూలర్ కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇక్కడ నుంచి ఇది ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఓకే కంటెంట్ మోడిఫైర్ అన్నది ఇక్కడ యాడ్ చేసా. ఓకే, ఇక్కడ నుంచి నేను మినిమైజ్ చేస్తాను. ఇది రిఫ్రెష్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇట్లా చేస్తుంది. సేవ్ చేస్తాను. ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్లు 2 ఉన్నాయి. రిఫ్రెష్ చేస్తాను. ఏదో ఫుల్ ల్యాగ్గా ఉంది, కదలట్లేదు. ఓకే, పనిచేస్తుందా? పోయిందేమో అనుకున్న అకౌంట్. ఇది ఎక్స్పైర్ అయిపోవచ్చింది, -3లో నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఎప్పుడు పోతుంది ఇది? ఓకే, ఇది హెడర్లో ఇట్లా మనకి. ఓకే, కాకపోతే ఇందులో బాడీ ఉంది కదా, సారీ, ఇందులో మన బాడీలో ఉంది కదా, ఈ బాడీలో డేటా తీసి ఆ కంటెంట్ మోడిఫైర్ బాడీలో పెట్టాలి. ఓకే, ఇందులో ఏముండదు.
బాడీలో మనం జస్ట్ బాడీలో ఇప్పుడు ఏమవుతుందో మీకు తెలుసు కదా, కంటెంట్ మోడిఫైయర్ గురించి మన వీడియో ఉంది, చూడండి క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాను అన్నది. ఇప్పుడు టైమర్ గురించి చదువుతున్నా, ఇది మొత్తం మళ్ళీ చెప్పాలంటే టైం ఎక్కువ అవుతుంది. ఓకే, అది ఐడియా ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ బాడీలో అయితే డేటా పెట్టాం, దాన్ని హెడర్ ద్వారా ఇక్కడ కాల్ చేస్తాం. హెడర్లో స్పెసిఫిక్గా ప్రొడక్ట్ ఐడి అని చెప్పి మనం ఆల్రెడీ దీంట్లో డేటా సర్వీస్కి కాన్ఫిగర్ చేసాం. డేటా స్టోర్కి సంబంధించిన వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకే ఓకే, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే సేవ్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి డిప్లాయ్ చేస్తాను. ఎవ్రీ 10 సెకండ్స్కి పోల్ అవుతుందండి. డిప్లాయ్ చేశాను. ఇప్పుడైతే స్టార్ట్ అయింది చూడొచ్చు. ఇక్కడ నేను ట్రేస్ పెడతాను. ఓకే, ఇక్కడ నుంచి మనం ఒక డూప్లికేట్ని తీసుకొని మానిటర్లో చూద్దాం. ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి పోల్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ పోస్ట్ మ్యాన్ అసలు ఏం వాడాము, పోస్ట్ మ్యాన్ గీస్ట్మెన్ ఏం వాడాము, జస్ట్ ట్రిగర్ చేయడానికి ఏం వాడుతున్నాం అంటే ఇప్పుడు పోస్ట్ మ్యాన్కి బదులుగా కంటెంట్ మోడిఫైయర్లో డేటా పెట్టి టైమర్ని యూజ్ చేసి మనం అయితే పోల్ చేస్తున్నాం. ఇక్కడ మానిటర్కి వెళ్తానా, ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఎస్కి వెళ్తానా. ఆ తర్వాత ఇక్కడ నుంచి ట్రిగర్ అయిందా లేదన్నది చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ నో ఎండ్ పాయింట్ కాన్ఫిగర్డ్, అంటే మనం ఎటువంటి ఎండ్ పాయింట్ని అయితే ఇక్కడ వాడట్లేదు కాబట్టి ఇక్కడ ఎండ్ పాయింట్ అన్నది అసలు ఏం జనరేట్ కాదు మనకి. ఓకేనా, ఇప్పుడు మన మెయిల్ ఇది కదా డేటా స్టోర్కి సంబంధించింది. ఇప్పుడైతే దీన్ని మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్, ఆ తర్వాత వ్యూ, ఇది నావిగేషన్ ద ఆర్టిఫాక్ట్, ఇది ఏం అవసరం లేదు మనకి ఇప్పుడు. ఓకే, ఆల్ ఆర్టిఫాక్ట్స్ స్టార్టెడ్. ట్రిగర్ అయిందా లేదా చూద్దాం. ఇప్పుడు సరే డేట్ ఎప్పుడు పెట్టాం అక్కడ ఒకసారి చూద్దాం. కాన్ఫిగరేషన్ అక్కడ ఉంది, ఇక్కడికి వచ్చాం. టైమర్, సింపుల్ టైమర్ అయితే మనం వాడుతున్నాం ఇప్పుడు. షెడ్యూలర్, ఓకే, సింపుల్ ఎంటర్, సింపుల్ షెడ్యూలర్లో మనం ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్స్, ఎవ్రీ 10 సెకండ్స్కి మనం అయితే పోల్ చేయమని చెప్పి చదువుతున్నాం. ఓకే, ఇది మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసింది. ఇక్కడ మనం డేట్ టైం చూసుకున్నట్లయితే ఈరోజు అంతా 5, 8, 12, 6 అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 25, 8, 5, 18, 44. ఓకేనా, ఇదేంటి ఇంత చిన్నగా అవుతుంది, ఒక్క నిమిషం. ఇదిగోండి మనకి ఇది టైం చూసారా, ఎట్లా కాన్ఫిగర్ చేస్తాం టైం జోన్ ఉన్న దాని గురించి. మీరు డిపెండెన్సీ మీ కంట్రీని బట్టి ఇక్కడ నుంచి చూస్ చేసుకోండి. యాక్చువల్గా అది డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఏముంటుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే దీన్ని డిలీట్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ టైం జోన్ అన్నది యాడ్ చేస్తున్నాం అనుకోండి. టైం జోన్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, స్టార్ట్ టైమర్ అన్నది ఇక్కడ నుంచి ప్యాలెట్ ఆప్షన్ కనెక్ట్ చేశాను. ఒక్క నిమిషం మళ్ళీపోయింది, ఎందుకంటే ల్యాగ్ ఉంది ఈరోజు. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని కనెక్ట్ చేశాను కదా. ఇప్పుడు కాన్ఫిగ్ చేస్తాను. కాన్ఫిగ్ ఏం చేస్తానంటే నేను బేసిక్గా చేస్తాను, అది మీ రియల్ టైంలో మీ రిక్వైర్మెంట్ బట్టి వాడుకోండి. ఓకే, ఇక్కడ బేసిక్లో సింపుల్ షెడ్యూలర్ అన్నది యూజ్ చేస్తాను. ఆ తర్వాత దీంట్లో అడ్వాన్స్డ్ కూడా ఉంటుంది, మల్టిపుల్ షెడ్యూలర్స్. ఇది అడ్వాన్స్డ్. మల్టిపుల్ షెడ్యూలర్స్ అంటే ఒక రోజులో ఎన్నిసార్లు మనం ట్రిగర్ చేయాలి, అది మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను అది మొత్తం. సింపుల్ షెడ్యూలర్లో రిపీట్ మనకి ఎవ్రీ సెకండ్స్కి 15 లేకపోతే 30 సెకండ్స్కి లేకపోతే 10 సెకండ్స్కి అయితే రిపీట్ చేయాలి కాబట్టి నేను 10 సెకండ్స్ అని పెడతాను.
ఓకేనా. ఇక్కడ స్టార్ట్ డేట్ అండ్ టైం, ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఏ డేట్న అని చెప్పి, ఇది ఫిఫ్త్ వచ్చేసి 14 అంటే 2/5 నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి ఇక్కడ పెడతాను. ఓకే, ఇక్కడ నేను జస్ట్ ఓకే చేస్తున్నా. ఇది స్టార్టింగ్, ఇది ఎండ్ ఎప్పుడు అవ్వాలి అని చెప్పి ఇప్పుడు 5కే మనకి 5కే, కాకపోతే ఎండ్ అవ్వాల్సింది వచ్చేసి 18 దాకా. 18 అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6 ఇది వస్తుంది అనుకుంటా. ఎంత వస్తుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం చూడండి. 18:05 18:10కి అయితే మనకి కంప్లీట్ అవ్వాలని చెప్పి ఇక్కడ నుంచి ఎంటర్ చేస్తాను. డేట్ అయితే సేమ్ టు సేమ్ చూడొచ్చు, కాకపోతే టైం మటుకి డిఫరెంట్. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. ఇక్కడ నుంచి మన టైం జోన్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, ఇండియాకి సంబంధించి ఇక్కడ చాలా ఉన్నాయి యూటీసీ టైం జోన్స్. ఇక్కడ మీరు స్టాండర్డ్ మనకి మనమైతే ఫాలో అయ్యేది కోల్కతాది కదా. ఇక్కడ మీరు ఒకసారి మీ యొక్క బ్లాగ్ ఇదిగోండి, ఇది టైం జోన్ మనకి ఏషియా కోల్కతాకి సంబంధించినటువంటి టైం జోను. సో ఇది మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది మీకు. ఓకేనా, ఇక్కడ మీరు ఇదిగోండి టైం డిఫరెన్స్ అని చెప్పి కొట్టండి, మీకైతే ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ మన ప్రజెంట్ 2:1:58 అయితే అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2:02 అయింది, ఇక్కడ కూడా 2:02 అయింది. టైం అప్డేట్ అయిపోయింది చూడండి. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ఏషియా కోల్కతాకి సంబంధించింది మన టైం జోన్. సో నేను ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మన టైం జోన్ అయితే చూస్ చేస్తున్నాను. ఏషియా కోల్కతా, ఇది ఏషియా కొలంబో, ఏషియా మళ్ళీ కలకత్తా. ఇక్కడ మళ్ళీ మీకు మారిపోతుంది, మనదైతే ఇది. సో నేను ఏషియా కోల్కతా అయితే చూస్ చేస్తాను. ఓకే, ఇక్కడైతే నేను ఏషియా కోల్కతా అన్నది చూస్ చేశాను. ఇందాక డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు ఇది సెట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే జస్ట్ సేవ్ చేస్తాను. ఈ త్రో ఎక్సెప్షన్ అయి మొత్తం చెప్పేశాను నేను మీకు, ఈ టిక్ మార్క్ది. సేవ్ చేసి డిప్లై చేస్తాను. మనకది ఏ టైంలో ట్రిగర్ చేయమంటున్నాం అన్న దాని గురించి ఒకసారి మీరు క్లియర్గా చూడండి. 14:05కి మనకి ట్రిగర్ చేయాలి ఫస్ట్. అక్కడ నుంచి మళ్ళీ 18 అంటే ఎంత వస్తుంది, 18 12 hours. ఇదిగోండి మనకి ఇక్కడ చూడండి, మనకి 18 కావాలి. 13, 14, 17, 18 అంటే 6 PM. ఓకేనా, 18 అంటే 6 PM అనమాట. ఓకేనా, సో ఇప్పుడైతే 18 దాకా మనకైతే ట్రిగర్ చేయమని కాన్ఫిగ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు 18:10 వరకు అంటే 6:10 దాకా ట్రిగర్ చేయి మీరు ప్రతి 10 సెకండ్లకు ఒకసారి అని చెప్పి నేనైతే ట్రిగర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎవ్రీ 1 hour 2 hours అన్నది మీరు ఇక్కడ నుంచి సెకండ్స్ నుంచి చూసారా, ఇక్కడ నుంచి చూస్ చేయాల్సి ఉంటుంది. నేను ప్రజెంట్ 10 సెకండ్స్కి ఒకసారి పోల్ చేయమని చెప్పి అయితే సెట్ చేశాను. నేను జస్ట్ దీన్ని సేవ్ చేసి డిప్లాయ్ చేస్తాను. డిప్లాయ్ చేస్తాను. ఎవ్రీ 10 సెకండ్స్కి ఇది పోల్ అయ్యి మనకి డేటా అన్నది మెయిల్కి పంపించాలి. ఇక్కడ నుంచి రిక్వెస్టెడ్ డేటా స్టోర్కి సంబంధించినటువంటి సర్వీస్ ఆల్రెడీ నేను మన ప్రీవియస్ సెషన్లో క్లాస్ అయితే చెప్పాను డేటా స్టోర్స్ గురించి. అది చూస్తే మీకు అక్కడ నుంచి ఇక్కడికి వస్తే దానికి రిలవెంట్గానే నేను ఏంటంటే టైమర్ కూడా సెట్ చేసి చూద్దాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది స్టార్ట్ అయిందా లేదా, ట్రిగర్ అయిందా లేదా అన్నది చూద్దాం. 10 సెకండ్స్కి ఒకసారి. ఇంకా మనకి 2:04 అయింది, 2:05 నుంచి కదా స్టార్ట్ చేయమంది. ఓకే, నేను దీన్ని ఒకటి స్టార్ట్ అయిందా లేదా అన్న దాని గురించి ఇంకొక ట్యాబ్ని తీసుకుంటున్నా. ఇక్కడ మనకి దీంట్లో ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వదండి, పోస్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి ఎండ్ పాయింట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగో ట్రిగర్ అయింది చూడండి, మనకి కంప్లీటెడ్ అని వచ్చింది ఆటోమేటిక్గా 2 సెకండ్స్ బిఫోర్. ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి ఇది ఏంటంటే ట్రిగర్ అవుతూ ఉంటుంది.
ఇక్కడ ఈ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఇవేం అవసరం లేదు మనకి దీనికి. ఈ అసలు పోస్ట్ మ్యాన్నే వాడము మనం. అది టైమర్ యూజ్ చేసి ఇది మనకి ప్రతి 10 సెకండ్స్ ఒకసారి మనకి పోల్ చేస్తూ ఉంటుంది డేటాని. ఓకేనా, ఈ విధంగా మనకి పోల్ చేస్తూ ఉంటుంది. మనం ఏం చేయవలసిన లేదు, ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి మనకి పోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు పోల్ చేసినాం. ఇది పోల్ చేసినప్పుడల్లా మన మెయిల్ ఒకసారి చూపిస్తాను. మెయిల్ ఎక్కడ ఉంది? జీమెయిల్. ఓకే, మనకు ప్రతిసారి మనకి మెసేజ్ అయితే వస్తూ ఉంటుంది రిపీటెడ్గా. ఇది 6 టైమ్స్ పోల్ చేసింది. ఇప్పటికి 6 టైమ్స్ పోల్ చేసింది. ఇదిగోండి. ఓకే, మనకి ఇదిగోండి 2:5కి 1 minute బిఫోర్ ఇది. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసి 0 minutes 0 minutes ఇట్లా మనకి ఇప్పటికి 6 టైమ్స్ అయితే పోల్ చేయడం జరిగింది. మళ్ళీ రీఫ్రెష్ చేసి చూపిస్తున్నా చూడండి. ప్రతి 10 seconds కంటే మనకి ఎన్నిసార్లు పోల్ చేస్తూ ఉంటుందో ఇక్కడ అప్డేట్ అవుతా పోతుంది చూడండి. ఇందాకలా ఒక్కటి కూడా లేదు, ఇప్పుడు ఎన్ని అయినాయి చూడండి. ఇక్కడ నుంచి ట్రేస్లో మీరు చూడొచ్చు. ట్రేస్లో మీకు ఫ్లో మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నేను ట్రేస్ ఆల్రెడీ ఎనేబుల్ చేశాను కాబట్టి. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి మనం నార్మల్గా ఇందాక ఇప్పుడు దాకా పోస్ట్ మ్యాన్ ద్వారా ట్రిగర్ చేస్తేనే మనకు వస్తుంది. కాకపోతే ఇప్పుడు అట్లా కాదు, ప్రతి 10 సెకండ్స్కి మీకు. కాకపోతే ఇక్కడ మీరు చూస్ చేసేటప్పుడు ఈ టైం జోన్స్ మీరు రిక్వైర్మెంట్ కంట్రీని బేస్ చేసుకొని మీరైతే పోల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మనకి టైమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఇందులో మనకి మొత్తం అయితే అయిపోయింది. ఇంకా ఇందులో మొత్తం ఈవెంట్స్ అయితే మొత్తం చెప్పేశాను. కాకపోతే ఇంకా దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే ఇదిగోండి, ఇది కాదు, ఎక్స్కలేషన్ ఎండ్ ఈవెంట్ అని చూసారా. ఇది ఎందుకు వాడతామంటే ఎక్స్కలేషన్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా అప్డేట్ అన్నది చూపించాలన్నప్పుడు ఇది ఏంటంటే ఇది మనకు మానిటర్లో కనిపిస్తుందండి. మానిటర్లో ఎక్సలేటెడ్ అని చెప్పి ఇక్కడ ఎక్సలేషన్కి సంబంధించి ఇదిగోండి ఇక్కడ టైప్స్ ఉంటాయి. టైప్స్ ఇది కాదు, ప్యాకేజెస్ ఇది కూడా కాదు, స్టేటస్ ఎక్సలేటెడ్ అని చూసారా. దీన్ని క్లిక్ చేస్తే దాన్ని యూజ్ చేసి మన ఎక్సలేషన్కి సంబంధించిన మొత్తం ఫిల్టర్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది ఎట్లా యూజ్ చేస్తూ ఉన్నది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. ఈ ఎక్సలేటర్ అన్నది మనం ఒక రూటర్ ఒకటి పెట్టాము ఇక్కడ. ఓకే, రూటర్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి కండిషన్ బేస్ చేసుకొని మనకు వర్క్ అవుతుంది కదా. ఆ రూటర్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎండ్ పాయింట్కి ట్రిగర్ చేసింది. డేటా కరెక్ట్గా లేదనుకోండి, అటు నుంచి వచ్చేది ఇక్కడ మనకి డిఫాల్ట్ ఒక నోడ్ అయితే పెడతాం. ఆ డిఫాల్ట్ ప్లేస్లో ఇది పెట్టామనుకోండి, ఆ డిఫాల్ట్కి వచ్చినటువంటి నోడ్లో మీకు డిఫాల్ట్గా ఎర్రర్ ఏమి వచ్చింది, మీకు ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చిందంటే ఏదో మిస్టేక్ ఉంటేనే వచ్చేది. ఆ టైంలో ఈ ఎక్సలేషన్ అన్నది యూజ్ చేస్తే ఈ ఎక్సలేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదిగోండి ఇక్కడ రిసీవర్ నాట్ ఫౌండ్ కేటగిరీ. ఆ తర్వాత మీరు నాట్ ఆథరైజేషన్ మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ కేటగిరీ అన్నది చూస్ చేయండి. ఇక్కడ మీ రిక్వైర్మెంట్ని బట్టి చూస్ చేయండి. ఆ రూటర్లో ఒక రూటర్ అన్నది మీకు తెలుసు కదా, రూటర్స్ ఎక్కడ ఉన్నాయి, రూటర్. ఓకే, ఇక్కడ పెట్టాం. దీంట్లో ఉన్నటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తాం. ఓకేనా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఈ కండిషన్ని బేస్ చేసుకొని ఇది మనకు వచ్చేసి డిఫాల్ట్ అని పెట్టేసాం. కండిషన్ ఏమి ఉండదు. ఒకవేళ వెళ్ళవలసిన చోటకి వెళ్ళలేదనుకోండి, డేటా దీనికి వచ్చింది అనుకోండి, ఇది ఎక్సలేటెడ్ అని చెప్పి మనకి ఇక్కడ పాస్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఎక్సలేటెడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది చూడొచ్చు. ఓకేనా, మీ రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇక ఆ తర్వాత టెర్మినేట్ మెసేజ్ ఆల్రెడీ చెప్పాను. టెర్మినేట్ మెసేజ్ కూడా సేమ్ టు సేమ్ దీనిలాగే. ఇక ఈ తర్వాత ఈ ఎండ్కి సంబంధించి మనం కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే రూటర్స్ అవి వాడినప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే టెర్మినేషన్కి సంబంధించినటువంటి ఎండ్ పాయింట్ పెడతాం. ఈ ఎండ్ అనేది లేకుండా దీన్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, ఇక ఇక్కడ నుంచి ఇక ముందుకు వెళ్ళడానికి లేదు, ఇక్కడ నుంచి టెర్మినేట్ అయిపోవని చెప్పి అర్థం. దానికి మీ రిక్వైర్మెంట్ బట్టి రెండింటిని యూజ్ చేస్తూ ఉన్నాను. ఓకే.
నేను రియల్ టైంలో ఏదైనా ఫ్లో మనకి ఇట్లా ఏదైనా ఫ్లో పాసిబుల్ అయితే నేను అది చేసి చూపిస్తాను. టెర్మినేషన్కి ఎక్సలేషన్కి సంబంధించిన ఎక్సలేటెడ్కి సంబంధించింది. ఓకే, మొత్తం మనకి ఈవెంట్స్ మొత్తం అయితే కవర్ అయిపోయినాయి దీంట్లో. ఇది ఎక్కడ ఏం వాడతాం అన్నది అయితే మీకు అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని గురించి నేను క్లియర్గా చదువుతాను. ఇప్పుడు మనకి ఇది ఇప్పటికి ఎన్నిసార్లు పోల్ అయిందో చూడండి. ఎక్కడ ఉంది ఇది? మానిటర్ కదా. ఓకే, ఇది ఎక్సలేటర్ కదా. ఆల్ అన్న సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఎన్నిసార్లు పోల్ అయిందో ఇప్పటికి. 6 దాకా ఇట్లా పోల్ అవుతానే ఉంటుంది ఆటోమేటిక్గా. మనం కొత్తగా ట్రిగర్ చేసే పని కూడా లేదు. పోల్ అయినప్పుడల్లా మన మెయిల్ బాక్స్ అనేది నిండిపోతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి నేను మనకి ఎన్ని మెయిల్స్ వచ్చినాయి, ఇందాక ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎట్లా అప్డేట్ అవుతా వచ్చి ఇప్పుడు 37 అయినాయి. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా. ప్రతి 10 సెకండ్లకు ఒకసారి వస్తూనే ఉంటుంది. 38 అయినాయి చూడండి. రీఫ్రెష్ చేసినప్పుడల్లా వస్తూ ఉంది. ఈ విధంగా ఆటోమేటిక్గా మనం టైమర్ని యూజ్ చేసి అయినా సరే ట్రిగర్ చేసుకోవాలి. మన రియల్ టైంలో పోస్ట్ మ్యాన్కి సంబంధించి టూల్ ఇవ్వలేదనుకోండి, సో పోస్ట్ మ్యాన్ ఆ టైంలో మనకి టైమర్ని యూజ్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో ఇట్లా మీరైతే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. మీకు మొత్తం చెప్పేసాను దీంట్లో ఈవెంట్స్కి సంబంధించి. ఓకే.